హాయ్. చాలాసార్లు క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు అని చాలా విసిగెత్తిపోయి ఉంటాం. కాకపోతే ఇప్పుడు మన ముందుండే టాపిక్ డిస్కషన్ ఏంటంటే కార్ కొనుక్కోవాలా లేకపోతే క్యాబ్లో ట్రావెల్ చేయాలా? దీనికి ఒక సింపుల్ మ్యాథ్స్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఒక కార్ని మనము 15 లక్షల లోపుగానే కొనాలి అని అనుకుందాము. దీనికి ఉదాహరణగా బెలెనోని తీసుకుందాం. ఈ కార్ యొక్క ఖరీదు, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఇవన్నీ కలిపి చూస్తే 12 లక్షలు. దీనికి 30% మీరు డౌన్ పేమెంట్ ఇచ్చారు అని అనుకున్నా, మిగతాది ఒక 5 సంవత్సరాల పాటు లోన్లోని ప్రతి నెల 17,600 రూపీస్ వచ్చేలా కడుతున్నారని అనుకుందాం. సో ఇప్పుడు ఈ కార్ యొక్క మైలేజ్ ఆన్ పేపర్ కానీ చూస్తే 23 కిలోమీటర్లు, బట్ రియాలిటీలోకి వస్తే ఒక 18 కిలోమీటర్స్ అని అనుకుందాం. అండ్ పర్ కిలోమీటర్ యొక్క కాస్ట్ ఏమో 6.1 రూపీస్. మీరు కానీ ప్రతి నెల 1000 కిలోమీటర్లకి పైగా ట్రావెల్ చేసే వాళ్ళైతే క్యాబ్ యొక్క ఖరీదు 24,160 వస్తే అసలు మీ యొక్క కార్ అంటే మీ సొంత కార్కి ఈఎంఐ ప్లస్ అదర్ ఫ్యూయల్ కాస్ట్ చూస్తే 23,700 చిల్లర వస్తుంది. సో 1000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తే కార్ని కొనుక్కోవడం, తక్కువ ట్రావెల్ చేస్తే క్యాబ్ని తీసుకోవడం ఒక ఉచితమైనది. అయితే నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటి? క్యాబ్ దొరుకుతుందా, పార్కింగ్ స్పాట్ దొరుకుతుందా అని.